ఐఎమ్ వెంకట్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్. ఈ మధ్య కొంతమంది నేను యంగ్ పీపుల్ని నేను అడ్రస్ చేయడం జరిగింది. వాళ్ళలో ఒక ఇద్దరు ముగ్గురు లేచి, మాకెందుకండి ఇలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ లాంటివి, మేము యంగ్గా ఉన్నాము, పైగా ఫిట్గా కూడా ఉన్నాము అని చెప్పేసి అన్నారు. రైట్, మీరు యంగ్గానే ఉన్నారు, ఫిట్గానే ఉన్నారు, కానీ దోమ పుట్టేటప్పుడు ఈయన ఫిట్గానే ఉన్నారు, లేదా ఫిట్గా లేరు, లేదా ఈయన ఆడ, ఈయన మగ, ఈయన పేద, ఈయన ధనిక అని చెప్పేసి ఏమైనా చూసి ఏమైనా కొడుతుందండి? కొట్టదు కదా. పైగా యంగ్గా ఉంటాం కాబట్టి రకరకాల చిరుతిళ్ళకి, రకరకాల అవుట్ సైడ్ ఫుడ్కి, రకరకాల కల్తీ ఫుడ్కి మనం అలవాటు పడతాం. అలాంటి అలవాటు పడినప్పుడు మన అవయవాలు ఎక్కడ ఏ రకంగా ఇబ్బంది పడతాయో తెలుసా మీకు? అలాంటి ఇబ్బంది పడినప్పుడు హాస్పిటల్లో మనకు కావాల్సింది ట్రీట్మెంట్. ఆ ట్రీట్మెంట్కి డబ్బు కావాలి. ఆ డబ్బుని మేమిస్తాం. మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తప్పకుండా తీసుకోండి. మీరు యంగ్ అయినా ఫిట్గా ఉన్నా తప్పకుండా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. కాబట్టి ఇలాంటి మరెన్నో అప్డేటెడ్ విషయాలు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.